వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు రాజోలు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో బస్సు యాత్ర జరగనుంది. రాజోలలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొని సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును ప్రజలకు వివరించనున్నారు. ఓటు బ్యాంకుగానే సామాజిక వర్గాలను చంద్రబాబు వాడుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పాణ్యం సామాజిక సాధికార బస్సు యాత్ర ముగింపు సభలో మాట్లాడిన నేతలు మళ్లీ రాష్ట్రంలో సామాజిక వర్గాలు తలెత్తుకుని తిరగాలంటే వచ్చే ఎన్నికల్లోనూ జగనన్నే సీఎంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్దపు హామీలతో వస్తోన్న చంద్రబాబుకి గట్టిగా బుద్ధి చెప్పేలా భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నంద్యాల జిల్లా పాణ్యంలో దిగ్విజయంగా జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, నేతలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం పెద్దపీట వేశారని అన్నారు. మోసకారి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు క్లాస్మేట్, నేను వారి యొక్క గుణగణాలు చెప్తే ఈ రోజంతా చెప్పొలుసు. ఎవ్వరు కూడా పేదవాడంటే గిట్టనివాడు, బీసీలు ఓట్లు లాక్కున్నాడు కానీ బీసీలకి ఎక్కడగానే రాజ్యసభలో కూడా ఒక సీట్ ఇవ్వలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో కూడా 4 సీట్లు ఇచ్చి బీసీలకి 2 యాదవాస్కి ఇచ్చి కార్పొరేషన్ వేసి బీసీలకి దాదాపు 57 నుంచి 64 కార్పొరేషన్లు బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి అయితే 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఇస్తే దగా చేసి, దోపిడీ చేసి, వెన్నుపోటు చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తులలో చంద్రబాబు నాయుడు కాదా? ఇవాళ ఇన్ని రకాల మోసాలు చేసినటువంటి వ్యక్తే మళ్ళీ మన దగ్గరకు వచ్చి లేనిపోని కబుర్లన్నీ చెప్పి ఇవాళ తగుదనమ్మాన్ని వస్తే మనం ఓట్లేయాలంట. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి తరువాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసే నాయకుడు చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కానీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారన్నారు. ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కోసం మాట మీద నిలబడాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకే మొత్తం అన్ని కూడా మనకి ఎక్కడైతే ఆయన మనకు ఎలక్షన్ల ముందర ప్రామిస్ చేసినాడో ప్రతి ఒక్కటి అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా ఆసరా, చేయూత ఇవన్నీ ఇచ్చిన ఘనత, 0 వడ్డీ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాణ్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రకు ప్రజలు జేజేలు పలికారు. భారీ సంఖ్యలో తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.